అంత మనోళ్ళే అంత మనదే అని అనుకున్నన్ని రోజులు ఏ పంచాది ఉండదు, ఏ లొల్లి ఉండదు. కానీ ఒక్కసారి మనోళ్ళంతా పోయి మనదే అనుకున్నదంతా వేరోళ్ళ పాలైందంటేనే ఇక అసలు లొల్లి అక్కడ షురువవుతుంది. అట్లెట్లా చేసిర్రు, అట్లెందుకు అయ్యింది, గిట్లెందుకు అయ్యింది అని ఇన్నొద్దులు దాచిపెట్టిన ముచ్చట్లన్నీ బయటకు వెళ్తుంటాయి. ఇగో జగిత్యాల పెద్ద మనిషి జీవన్ రెడ్డి సార్కు షే పార్టీకి నడుమ పంచాది ఎటూ రేగుతలేదు. కొంచెం ఇష్టం కొంచెం కష్టం అన్నట్టే ఉన్నది వ్యవహారం. ఫ్లెక్సీలు దింపి పారేసిండ్రు, పోటు వాళ్ళు తీసి పారేసిండ్రు. ఇక అయిపోయింది, అంత అయిపోయింది. పెద్ద మనిషి పార్టీ మారినట్టే, కండువా మార్చినట్టే అనుకున్నారు అందరూ. కానీ జీవన్ రెడ్డి సారు ముచ్చట చూస్తుంటే అటు కర్ర ఇరుగుతలేదు, ఇటు పాము అత్తలేదు అన్నట్టే ఉన్నది. ఫ్లెక్సీలు బీకి పారేయనికే ధైర్యం చేసిండు గాని సారు అసలు ముచ్చట చెప్పనికే మాత్రం ఇంకా పండుగ వెళ్ళిన దాకా ఆగుండ్రా అన్నట్టు చెప్పుకొచ్చిండు. అన్నిటికి మించి జగిత్యాల ఎమ్మెల్యే మాట్లాడిన ముచ్చట్ల మీదనే సారు మళ్ళోసారి గట్టిగా గరమైండు. స్పీకర్ గారు ఏదైతున్నదో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు పార్టీ ఫిరాయించలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాడని చెప్పి స్పీకర్ గారు పేర్కొన్నారు. ఆయనేమో నాతో కలిసి పనిచేయడానికి నాకు ఆఫర్ ఇస్తాడు. అంటే నేను ఏ పార్టీలో ఉన్నానుకుంటాడో నాకు తెలియదు ఆయన. ఇంకా లేకుంటే జీవన్ రెడ్డి పార్టీ నుండి వెళ్ళిపోవాలని ఎవరు కోరుకుంటలేరు. వాస్తవం ఎవరే కానీ చెప్పంటున్నా 4 దశాబ్దాల అనుబంధం ఉన్నటువంటి ఒక పార్టీ నుండి విడిపోవాలని ఎవరు కూడా కోరుకోరు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సారు కారు పార్టీలనే ఉన్నా అని చెప్పవచ్చే, స్పీకర్ సార్ కూడా అట్లనే తీర్పిచ్చే. మరి అసోంటప్పుడు కారు పార్టీ లీడరు కాంగ్రెస్ పార్టీ లీడర్తో కలిసి పనిచేస్తానని ఎట్ట చెప్పవచ్చే? కారు పార్టీ లీడరు తనను కాంగ్రెస్ పార్టీలనే ఉండాలని ఎట్ట చెప్తాడు? అంత గమ్మతే ఉన్నది అన్నట్టు మాట్లాడిండు జీవన్ రెడ్డి సారు. ఇక అది అట్లుంటే మాటల మాట సారు రాజకీయ వారసులు ఎవరనే ముచ్చటెల్ల తీసిండ్రట మా రిపోర్టర్ అన్నలు. నేనే వాళ్ళు గొడవ ఉన్నదే ఐఎమ్ మోర్ యాక్టివ్ దాన్ దెమ్, ఐఎమ్ మోర్ యాక్టివ్ దాన్ దెమ్. వాళ్ళకి స్కోప్ వస్తుంది, దానికి కారణం నేనే అంటున్నాను. దానికి ఇక పిల్లలకి ఏం చేయలేకపోయినా వాళ్ళు రాజకీయాలకు రాకుండా తానే అడ్డం పడ్డా అన్నట్టు మాట్లాడిండు పెద్ద మనిషి. అయినా సరే ఇప్పటికి ఇంకేం కాలేదు, గట్టిగానే ఉన్నా అన్నట్టు కూడా మాట్లాడిండు. ఇంకో దిక్కు జీవన్ రెడ్డి సారును బుదగరియాలని చెయ్యి పార్టీ లీడర్లు ఫోన్ల మీద ఫోన్లు కొడుతున్నారట. మరి అందుకేనేమో సారు మళ్ళా ఉగాది వెళ్ళని అంటాడు కావచ్చు అనుకుంటుర్రు చాలా మంది. మరి చూడాలి ఆఖరికి ఏమవుతుందో.